వైద్యులపై వరుస దాడులను నిరసిస్తూ హైదరాబాద్ కోటిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. ఇటీవల రాష్ట్రంలోని 2 ఆసుపత్రులపై జరిగిన దాడులను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ ఖండించారు. డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్యులపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. డాక్టర్లపై దాడులను తీవ్రమైన నేరంగా పరిగణించి నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. ఆసుపత్రుల చుట్టూ 100 మీటర్ల వరకు వైలెన్స్ ఫ్రీ జోన్ గా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. We want justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. आवाज दो. आवाज दो. आवाज दो. యాక్చువల్లీ వరుస దాడులతో డాక్టర్లందరూ భయాందోళనతో ఉన్నారు. కొరుట్లలో గ్యాస్ నూనె పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండు డాక్టర్ను. ఇంకొక ప్లేస్లో చాకుతో పొడిచే ప్రయత్నం చేసిండు. అరే లైఫ్ సేవింగ్, ప్రాణాలు బతికించే మమ్మల్ని మీరు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మేము మా ప్రాణం పోతుంది అనుకుంటే డాక్టర్ల మనోధైర్యం దెబ్బతింటుంది. రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ గుర్తించి 2008లో చట్టం తెచ్చిండు. అందులో డాక్టర్లపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తప్పక జైలు శిక్ష ఉంటుంది. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 2012లో మార్గదర్శనంలో ఏం చేసిందంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటేనే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అని చెప్పింది. అప్పుడు 3 ఏళ్ళే ఉంది జైలు శిక్ష కనుక ఇప్పుడు 7 ఏళ్ళు చేస్తే కానీ అది నాన్ బెయిలబుల్ కాదు. కనుక దీన్ని 7 సంవత్సరాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో మా ప్రజల డాక్టర్లందరి మనోభావాలను గుర్తించి వైద్య రంగంలో డాక్టర్లు ఒకరే కాదు సార్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, క్లరికల్ స్టాఫ్, ఆయా వాచ్మెన్ వీళ్ళంతా మా అందరు కలిసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 30-40 వేల ఓట్లు ఉంటాయి మా చేతిలో. అది ఎవరు గుర్తించలేదు, మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీ అయితే 50,000, చిన్న కాన్స్టిట్యూన్సీ 30-40 వేల ఓట్లు ఉంటాయి మా చేతిలో. మేము కూడా వారి ప్రభుత్వం ఏదైతే మంచి ప్రజల కొరకు పనిచేస్తుందో మేము కూడా సహకరించడానికి రెడీగా ఉన్నాము. మేము ఏది నీరే స్ట్రైక్స్ ఇవన్నీ ఏం చేయకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు సహృదయంతో మా బాధను తెలుసుకొని ఈ చట్టం చేస్తే దాడులు ఆగుతాయని మేము ఆశిస్తున్నాం. అంతకని చెప్పారు. పొలిటీషియన్స్కు తర్వాత మీడియా ప్రతినిధులకు మీరు చెప్పేది ఏంటంటే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోక మానరు. ప్లస్ హాస్పిటల్లోనే జననాలు మరణాలు సంభవిస్తాయి కాబట్టి జననాలను మీరు ఎంత 100% యాక్సెప్టెన్స్తో యాక్సెప్ట్ చేస్తారో మరణాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఫ్రాటర్నిటీకి అధినేతగా మేము చెప్పేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే మనసా వాచా కర్మన మేము డాక్టర్లం అందరం కూడా 100% పేషెంట్కు లాభం జరగాలని ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము పనిచేస్తాము. అందరికీ మంచి చేయాలని చేస్తాము. మగర్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు దేవుడు కాల్ చేస్తాడు కాబట్టి కొంతమంది మరణాలు సంభవిస్తాయి. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత చట్టాన్ని మీ చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకోవద్దని మా విన్నపం. చట్టం ఉంది, మీరు చట్టాన్ని అప్రోచ్ కండి, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ కండి, కోర్టుకు తీసుకుపోండి, మేము వస్తాము. అక్కడ ఏమైనా ఉండేది ఉంటే లీగల్గా దాన్ని ఏమైనా ప్రాసెస్ చేయాలంటే ప్రాసెస్ చేస్తాం. అది మా యొక్క రిక్వెస్ట్. పొలిటీషియన్స్కు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు అందరూ పెద్దలు చెప్పినట్టుగా ఇదివరకు 7 years ఉండేది నాన్ బెయిలబుల్ కాగ్నిజెంట్ అఫెన్స్ ఉండేది. దాన్ని 3 ఏళ్ళు చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి 7 సంవత్సరాలకు చేయవలసిందిగా నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ లెక్క పెట్టాలని మేము పొలిటీషియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మరణాలను జననాలను ఈక్వల్గా మీరు యాక్సెప్ట్ చేయండి. మరణాలు సంభవించినప్పుడు హాస్పిటల్ మీద భౌతిక దాడులు చేయవద్దు. పెద్దపల్లిలో ఒక డాక్టర్ మీద కత్తి పట్టుకొని పేషెంట్ ఉరికాడు. ఇంకేవాడ కాలేస్తామని అక్కడ పెట్రోల్ పట్టుకున్నాడు. మొన్న ఒక హాస్పిటల్ అయింది, అక్కడ బటర్ఫ్లై హాస్పిటల్లో మొత్తం పెట్రోల్ క్యాన్స్ పట్టుకొని తిరిగారు. అంటే ఇటువంటి ఒక ఆలోచన ప్రజలది ఉండకూడదు. మేమందరికీ ప్రజలందరికీ విన్నపం చేస్తున్నాము. డాక్టర్ల మీద వైలెన్స్ ఆపండి. మమ్మల్ని సేఫ్గా చూడండి. మేము మీకు సేఫ్గా పనిచేస్తాం. ప్రతి ఒక్క